ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ హయత్ నగర్ లో 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఆర్టీసీ కాలనీ నీట మునిగింది. వరద తాకిడి పెరగడంతో డ్రైన్ నుంచి మురుగునీరు పొంగి ప్రవహిస్తోంది. వరద నీటికి తోడు డ్రైనేజ్ వాటర్ తోడవడంతో ఆర్టీసీ కాలనీ రోడ్లు అధ్వానంగా మారాయి. మరోవైపు కాలనీ పరిసరాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపించింది. దీంతో చిన్నారులు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని వాపోతున్నారు. రోడ్లపై మురుగు పారుతూ ఉండడంతో కనీసం ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ లో 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఆర్టీసీ కాలనీ నీట మునిగింది. అక్కడ ప్రజల అవస్థలకు సంబంధించి మరింత సమాచారం ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలన్నీ కూడా పూర్తిగా జలమయమవుతున్నాయి. ప్రస్తుతం ఈ యొక్క కాలనీలు వర్షం నీటితోనే కాకుండా వచ్చేటటువంటి వర్షం యొక్క వరద తాకిడికి కూడా కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీలు కూడా పూర్తిగా పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆ యొక్క వరదతో పాటుగా డ్రైనేజీలో ఉన్నటువంటి స్టిల్ట్ అంతా కూడా ఆ వరద తాకిడికి పూర్తిగా వచ్చి కాలనీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వ్యర్థ జలాలన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా కాలనీలో మురుగు పారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉండేనా? ఇప్పుడు ఈ కాలనీలో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి నెలకొంది? ఇప్పుడు 1 year నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి మేము. అక్కడ అపార్ట్మెంట్ ఒకటి కన్స్ట్రక్షన్ జరిగిందండి, అక్కడ తన హైడ్ చేసుకున్నాడు. ఆ వాటర్ అంతా ఇక్కడ వచ్చేసి స్టోర్ అయి ఉంటున్నాయి. ఇవి అటు వెళ్ళడానికి లేదు, ఇవి పోవడానికి లేదు, మొత్తం ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి నీళ్ళన్నీ. మేము బయటకు వెళ్ళలేని పరిస్థితి. మా పిల్లల మొత్తం ఆరోగ్యాలన్నీ మొత్తం ఇబ్బంది అయిపోయి హాస్పిటల్ పోవడం, స్కూళ్ళకి నడవడానికి కూడా చాలా ఇబ్బంది. పిల్లలను బయటకు తీసుకెళ్దామంటే పొద్దున ఒక అతను మొత్తం కింద పడిపోయాడండి. తను మొత్తం దెబ్బలతో ఉన్నాడు. ఇప్పుడు అతను కొంతమంది బాధితులు కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న పిల్లలతో ఉన్నటువంటి వీరంతా కూడా ఈ యొక్క కాలనీలో ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? మీరు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయండి. స్మెల్ కి, గొంతు ప్రాబ్లము, వాటర్ ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తున్నాయి. మొన్న హాస్పిటల్ కూడా తీసుకెళ్లాం పిల్లలకి. హై ఫీవర్ కూడా వచ్చేసింది 2 పిల్లలకి కూడా. ఇదే కాదండి, బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే ప్రాబ్లం కూడా ఉంది. 2 ఫేస్ చేస్తున్నాము. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య లేదు, కేవలం గత సంవత్సరం నుంచే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటామని చెప్పేసి కాలనీ వాసులు కూడా సమస్యను వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. వారికి మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఈ కాలనీకి మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి డ్రైన్ ఏర్పాటు చేయబోతున్నారు? ఇవన్నీ కూడా ఇన్లీగల్ లేఅవుట్స్, అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్లు, 1 ఎకరం 2 ఎకరాల లేఅవుట్లు చేసుకుని ఎవరి కాలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 15 ఫీట్ల రోడ్డు, ఇక్కడ 30 ఫీట్ల రోడ్డు, ఇటు పోతే 20 ఫీట్ల రోడ్డు. ఈ రోడ్లు కన్ఫ్యూజ్ తోటే ఎక్కువైతున్నాయి. ఇల్లు కట్టక ముందు ప్లాట్లు ఖాళీ ఉంటాయి కాబట్టి ఏ ప్లాట్లు ఆ ప్లాట్లు నిలబడుతున్నాయి. ఇల్లు కట్టేసరికి అందరూ రోడ్ల మీద తెస్తారు. రోడ్ల మీద తీసుకొచ్చిన వాడు ఏంటంటే లేఅవుట్లు 10 ఎకరాలు 15 ఎకరాలు లీగల్ లేఅవుట్లు అయితే దారులు ఉంటున్నాయి, అవుట్లెట్లు లేకపోవడంతో మొత్తం కూడా జామ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువ ఇల్లు కట్టడంతో యూసేజ్ వచ్చింది. దీనికి ఏంటంటే ఒక లేఅవుట్ ఇంకో లేఅవుట్లకు లింక్ ఉండాలి, అట్లా లేదు. ఈ లేఅవుట్ డిటెండ్ అయిపోయేసరికి ఇది మొత్తం గుంత సాసర్లాగా అయిపోయి ఈయన వచ్చి పడుతున్నాయి. దీనిలో ఏంటంటే ఎప్పుడు లేని వర్షాలు. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ఆ 20లో కూడా ఇంత వర్షం పడలేదు. అంత వర్షం ఒకటేసారి క్లౌడ్ బ్లాస్ట్ లాగా ఒక్కొక్కటి దగ్గరనే పడడంతో ఈ కాలనీలు ముంపుకు గురైతున్నాయి. దీంట్లో ఏంటంటే డ్రైనేజీలు స్టక్ అయిపోతున్నాయి. ఇది ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసిన 55 లక్షలతోటి ఇంకో కాలనీకి పంపిస్తే అక్కడ అవుట్లెట్ లేదు. దీనికి మొత్తం కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి ఒక ప్రయత్నం చేసినాము. ఈ 2-3 రోజులలో ఒక దూరం అంటే 1.5 కిలోమీటర్ పోతే కానీ ఈ నీళ్లు పోవు, అంత ఉన్నది చుట్టుపక్కల. దాంతో మేము ఈ 1.5 కిలోమీటర్ని ఇప్పుడు సర్వే చేస్తూనే ఉన్నారు. ఇది అయినా కాకుండా కూడా ఈ నీళ్లు నిలవకుండా జిహెచ్ఎంసీ తోటి రోడ్ అయితే వేయించేస్తారు. తర్వాత ఈ నీళ్ళు ఎక్కడ పోవాలి, ఎక్కడ పంపుతాయి అనేది హెచ్ఎండ్డబ్ల్యూఎస్ చూసుకుంటే దాన్ని చూస్తాం వెంబడే. ప్రస్తుతం ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఈ యొక్క కాలనీలో నిలిచిపోతున్నటువంటి ఒక డ్రైనేజీ నీళ్లతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్లలో కొత్త నిర్మాణాలు వస్తున్న నేపథ్యంలో హెచ్చు తగ్గులుగా రోడ్లు నిర్మించడం, అంతేకాకుండా ఈ బిల్డింగ్లు కూడా కొత్త అపార్ట్మెంట్స్ వస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క గతంలో మాదిరిగా సజావుగా నీరంతా కూడా కిందికి వెళ్లేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క కాలనీలో నెలకొన్నది. ముఖ్యంగా అటు హెచ్ఎండబ్ల్యూఎస్ చేపట్టేటటువంటి ఒక స్టిల్ట్ వాటర్, ఏదైతే హార్వెస్టర్ వాటర్ కూడా సాఫీగా వెళ్లేందుకు అవసరమైనటువంటి క్యాచ్ పిట్లను కూడా ఏర్పాటు చేయించేందుకు కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్ తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.